హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ శైలా ఉంది కదా, వాళ్ళ అక్క కూతురు ఓనీ ఫంక్షన్కి పిలిచారండి. ఆ రోజు నేను వెళ్ళే వ్లాగ్ ఇది. ఆ రోజు వచ్చేసి నేను నా దగ్గర మంగళగిరి శారీ ఒకటి ఉందండి, తీసుకుని ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. అది వేర్ చేద్దాం అనుకుంటున్నాను. దాని మీదకి వచ్చేసి బ్లౌజ్ ఇట్లా హై నెక్ ఒకటి స్టిచ్ చేయించుకున్నానండి. అది చూడండి, ఫస్ట్ టైం నేను స్టిచ్ చేయించుకున్నాను. అట్లా వచ్చేసి అదిగో వేసేసుకున్నాను. దాని మీదకి వచ్చేసి నా దగ్గర ఒకటి హారం ఒకటి ఉందండి, నాది గోల్డ్ హారము. అది వేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒకటే వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఆ శారీకి అది సెట్ అవుతుందని చెప్పేసి అది వేసుకున్నాను. దాని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి నా దగ్గర ఇది డిటాచబుల్ ఇయర్ రింగ్స్ అండి, నేను చేపించుకున్నాను. చాలా బాగుంటాయి. 3-in-1 పర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం వచ్చేసి ఆ పైన స్టడ్ ఒకటి సపరేట్గా వచ్చేస్తుంది. దాన్ని మనం చాంద్వాలి కింద పెట్టుకోవచ్చు. అండ్ ఆ బుట్ట తీసేసి ఇట్లా చాంద్వాలి కింద పెట్టుకోవచ్చు. అది కూడా తీసేసి బుట్ట పెట్టుకొని ఇట్లా బుట్టల్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. నేనైతే ఈరోజు వచ్చేసి ఇట్లానే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి మా అమ్మాయిని రెడీ చేస్తున్నానండి నేను. అది వచ్చేసి నేను రెడీ అవుతుంటే అమ్మ ఫస్ట్ నాకు రెడీ చేపించేసేయి అంటుంది. సో అందుకొచ్చేసి ఫస్ట్ దాన్ని రెడీ చేస్తున్నాను. దానికి వచ్చేసి ఇట్లా చిన్న చిన్న బుట్టలు ఉన్నాయండి దానివి, అవి పెడుతున్నాను నేను. దానికి ఎక్కువ గోల్డ్ ఏం పెట్టట్లేదు నేను, ఎందుకంటే అక్కడ పిల్లలతో అది ఆడుతూ ఉంటుంది కదా. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను నా దగ్గర లాక్మీది సీసీ క్రీమ్ అదొకటే యూజ్ చేస్తానండి నేను ఎప్పుడు కూడాను. అది అండ్ ఆ తర్వాత పౌడర్ రాసుకుంటాను అంతే. మనకు వచ్చేసి మేకప్ ఏమంత సరిగ్గా ఎక్కువ రాదండి, ఏదో నాకు వచ్చిన దాంట్లో అట్లా సింపుల్గా అట్లా వేసుకుంటాను అంతే. అండ్ వచ్చేసి ఐబ్రోస్ నాకు చాలా లైట్ ఉంటాయి, అందుకోసమే నేను ఐబ్రో పెన్సిల్ వేసుకుంటానండి. ఆ తర్వాత వచ్చేసి నేను రెన్నీది కాజల్ ఒక పెన్సిల్ తీసుకున్నానండి, చాలా బాగుంది. నేను ఫస్ట్ లాక్మీ యూజ్ చేసేదాన్ని, ఇది రీసెంట్గా తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగాను. మంచిగా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, మజ్జ అవ్వట్లేదు, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అది కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి నేను మస్కరా వేసుకుంటున్నాను. అది కూడా వేసేసుకున్నాను. మస్కరా వేసుకున్నాక ఈలోపు నా కూతురు వచ్చింది. చూడండి, అది లిప్స్టిక్, దానికి మేకప్ వేసుకోవడం అన్నా రెడీ అవ్వడం అన్నా ఎంత పిచ్చి అంటే అంత ఇష్టం అనమాట. చూడండి, దానికి అదే తీసేసుకుని అదే వేసుకుంటానని చెప్పేసి అందనమాట. నువ్వు రికార్డ్ చెయ్యి, నేను వేసుకుంటాను అని చెప్పేసి అడుగుతుంది. అమ్మ ఏం చెప్పాలి అని చెప్పేసి నన్ను అడుగుతుంది పక్క నుంచి. చూడండి, అదే వేసేసుకుంటుంది. నేను ఇవ్వాలి కానీ మొత్తం అన్నీ కూడా అదే వేసేసుకుంటుందండి. దానికి అంత ఇష్టం అసలు రెడీ అవ్వడం అన్నా ఏదైనా సరే. చిన్నప్పుడైనా సరే అంతే. అది అమ్మ మేకప్ పోతుంది ఆడొద్దు అంటే ఏడు పాపేసిది, అది అంత ఇష్టం. చూడండి, టోటల్గా నన్ను ఫైనల్ అవుట్లుక్ వచ్చేసి ఇదండి. నేను రెడీ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి మేము స్టార్ట్ అయిపోయాము. మెట్రోకి వెళ్తున్నామండి. అది చాలా దూరం అనమాట. అందరికి హాయ్ చెప్పమని చెప్తున్నాను. ఆవిడ మా ఆంటీ అండి, పక్కన ఉంటారు. వాళ్ళు తెలుగు వాళ్ళే, వాళ్ళ మనోడిని తీసుకుని వచ్చారు. ఆ తర్వాత మెట్రోలో నేను నా కూతురు అట్లా మాటలు చెప్పుకుంటూ ఉంటే మా ఫ్రెండ్ రికార్డ్ చేసింది. ఆ తర్వాత వచ్చేసి ఫంక్షన్కి వచ్చేసామండి మేము. అదే శైలా వస్తుంది చూడండి, నేను చెప్తున్నా అనమాట. శైలా రికార్డ్ చేస్తున్నానంటే నవ్వుతుంది. తను వచ్చేసి చాలా బాగా రెడీ అయ్యారండి, మంచిగా రెడీ చేయించుకున్నారు. వాళ్ళ మేకప్ ఆర్టిస్ట్ని పెట్టుకుని మంచిగా రెడీ చేసుకున్నారు, బాగున్నారు వాళ్ళందరూ కూడా. తనే ఆ అమ్మాయి ఫంక్షన్ అనమాట. అక్కడ ఉంది కదా వాళ్ళ సిస్టర్, తను గ్రీన్ శారీ ఉంది కదా, వాళ్ళ అమ్మాయిదే ఫంక్షన్. ఫ్రంట్ వచ్చేసి ఇలా డెకరేట్ చేశారండి, చాలా బాగుంది. మంచిగా 2 dolls పెట్టి ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ పెట్టారు. బట్ ఇక్కడ మనకిలా కాదండి, వీళ్ళది కంప్లీట్ వేరు ఉంటుంది, వీళ్ళదంతా మంది వేరేగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఫోటో తీసుకోమన్నారు అనమాట. ఆ తర్వాత 360 కెమెరా ఉంటుంది కదండి, అది పెట్టారు. అందులో నేను శైలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, అట్లా వీడియో ఒకటి రికార్డ్ చేసాము. ఆ తర్వాత వచ్చేసి మేము ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి, మేము తీసుకున్న ఫొటోస్ అక్కడ. అండ్ వీళ్ళు లంచ్ ఉంటుందండి, మనకిలా కాదు, సపరేట్గా కూడా. అది కూడా చిన్న క్లిప్ యాడ్ చేసాను చూడండి. వీళ్ళందరూ కూడా పల్య అంటారు, ఇదేదో కడుపు అంట అంతే. ఈ అక్కీ